హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మార్చి 2వ తేదీ 2025. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. ఆల్రెడీ ఈ మ్యాచ్కి ముందే టీమిండియా సెమీఫైనల్కి క్వాలిఫై అయింది. ఈ మ్యాచ్ గెలవడంతో సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరగాల్సి ఉంది. మార్చి 4వ తేదీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది 2:30కి. ఈ మ్యాచ్ ఈ సెమీఫైనల్ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మార్చి 4వ తేదీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ సెమీఫైనల్. మార్చి 5వ తేదీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య సెకండ్ సెమీఫైనల్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వచ్చి మార్చి 9వ తేదీ జరుగుతుంది. ఈ మ్యాచెస్ అన్ని లైవ్ చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే టీమిండియా న్యూజిలాండ్ని 44 పరుగుల తేడాతో ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 రన్స్ వేసింది 50 ఓవర్స్లో. 250 రన్స్ చేజింగ్తో బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్ జస్ట్ 205 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది 45.3 ఓవర్స్లో. టీమిండియా ఈ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈరోజు మ్యాచ్లో న్యూజిలాండ్ తరపున ఆడిన ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి రచిన్ రవీంద్ర, యంగ్, విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్ అండ్ బ్రేస్వెల్, శాంట్నర్, హెన్రీ, జెమిన్సన్ అండ్ ఓరోర్కు. ఫ్రెండ్స్, న్యూజిలాండ్ ఓన్లీ ఒక చేంజ్తో మ్యాచ్ ఆడుతుంది. కాన్వే ప్లేస్లో మిచెల్ ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. ఓన్లీ ఒక చేంజ్, మిగతా టీం అంతా సేమ్. అలాగే టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూస్తే టీమిండియా కూడా ఒక్క చేంజెస్తోనే ఆ మ్యాచ్ ఆడుతుంది. అదేంటంటే హర్షిత్ రాణా ప్లేస్లో వరుణ్ చక్రవర్తి ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. ఇంకా ఓపెనర్స్ చూస్తే రోహిత్ శర్మ అండ్ సుమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, సమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. ఇది ఫ్రెండ్స్ టీమిండియా ప్లేయింగ్ 11. టీమిండియా ఒక చేంజ్ చేసింది. అది హర్షిత్ రాణా ప్లేస్లో వరుణ్ చక్రవర్తి మ్యాచ్ ఆడుతున్నాడు. న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. సుమన్ గిల్ 7 బాల్స్లో 2 రన్స్ కొట్టి హెన్రీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. టీమిండియా ఫస్ట్ వికెట్ కోల్పోయే సమయానికి 2.5 ఓవర్స్లో 15 రన్స్ వేసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 17 బాల్స్లో 15 రన్స్ కొట్టి జెమిన్సన్ బౌలింగ్లో యంగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రోహిత్ శర్మ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 5.1 ఓవర్లో 22 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో జస్ట్ 14 బాల్స్ ఆడి 11 రన్స్ కొట్టి హెన్రీ బౌలింగ్లో ఫిలిప్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 6.4 ఓవర్స్లో 30 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు విరాట్ కోహ్లీ. అక్షర్ పటేల్ మాత్రం ఈ మ్యాచ్లో వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 61 బాల్స్లో 42 రన్స్ కొట్టి రచిన్ రవీంద్ర బౌలింగ్లో విలియమ్సన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అక్షర్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 29.2 ఓవర్స్లో 128 రన్స్ వేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఫోర్త్ వికెట్గా అవుట్ అయ్యిండు అక్షర్ పటేల్. టీమిండియా ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. జస్ట్ 75 బాల్స్ ఉన్నాయి 50 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిందంటే అందుకు మెయిన్ రీజన్ వచ్చి శ్రేయస్ అయ్యరే. శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడింది ఈ మ్యాచ్లో. జస్ట్ 98 బాల్స్లో 79 రన్స్ కొట్టిండు. ఓరోర్క్ బౌలింగ్లో యాంగింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 36.2 ఓవర్స్లో 172 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్గా అవుట్ అయ్యిండు అయ్యర్. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 29 బాల్స్లో 23 రన్స్ కొట్టిండు. కేఎల్ రాహుల్ శాంట్నర్ బౌలింగ్లో లేథమ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 39.1 ఓవర్లో 182 రన్స్ వేసి 6 వికెట్స్ కోల్పోయింది. సిక్స్త్ వికెట్గా అవుట్ అయ్యిండు కేఎల్ రాహుల్. రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో 20 బాల్స్లో 16 రన్స్ కొట్టి హెన్రీ బౌలింగ్లో విలియమ్సన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. రవీంద్ర జడేజా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 45.5 ఓవర్స్లో 223 రన్స్ వేసింది. 7 వికెట్స్ కోల్పోయి సెవెంత్ వికెట్గా అవుట్ అయ్యిండు రవీంద్ర జడేజా. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో టీమిండియాను ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఆడకపోతే టీమిండియా మొత్తం తక్కువ స్కోర్కి ఆల్అౌట్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో 45 బాల్స్లో 45 రన్స్ కొట్టి హెన్రీ బౌలింగ్లో రవీంద్ర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా 49.3 ఓవర్స్లో 246 రన్స్ వేసి 8 వికెట్స్ కోల్పోయింది. 8th వికెట్గా అవుట్ అయ్యిండు హార్దిక్ పాండ్యా.
ఇంకా టీమిండియా ఫైనల్ బాల్‌కి వికెట్ కోల్పోయింది. హెన్రీ బౌలింగ్‌లో షమి ఔట్ అయ్యిండు లాస్ట్ బాల్‌కి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్స్‌కి 249 రన్స్ చేసింది. 9 వికెట్స్ కోల్పోయి. ఒకసారి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిసి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. ఓపెనర్స్ వచ్చి రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో 15 రన్స్‌కి ఔట్ అయ్యిండు. సుమన్ గిల్ 2 రన్స్ కొట్టిండు. విరాట్ కోహ్లీ 11 రన్స్‌కి ఔట్ అయ్యిండు. శ్రేయస్ అయ్యర్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు 79. అక్షర్ పటేల్ వాల్యుబుల్ ఇన్నింగ్స్ ఆడిండు 42. రాహుల్ 23 రన్స్. హార్దిక్ పాండ్యా 45 రన్స్ 45 బాల్స్‌లో. జడేజా 20 బాల్స్‌లో 16 రన్స్. అలాగే షమి 5 రన్స్‌కి ఔట్ అయ్యిండు. కుల్దీప్ యాదవ్ 1 రన్ నాట్అవుట్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 ఓవర్స్‌లో 249 రన్స్ చేసింది. 9 వికెట్స్ కోల్పోయి. అందులో న్యూజిలాండ్ బౌలర్స్ 10 ఎక్స్ట్రాస్ ఇచ్చిండ్రు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 50 ఓవర్స్‌లో 250 రన్స్ చేయాలి. న్యూజిలాండ్ యొక్క టార్గెట్ 250 పరుగులు. రన్ రేట్ వచ్చి 5 ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా మీద ఆడాలి. న్యూజిలాండ్ గెలిస్తే న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉంటుంది. అలాగే ఇండియా గెలిస్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉంటుంది. ఈ సెమీఫైనల్స్ యొక్క రూల్స్ ఏంటంటే టేబుల్ టాప్‌లో ఉన్న టీము ఆపోజిట్ టాప్ 2లో ఉన్న టీంతో ఆడాలి. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే టాప్ 1లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ బిలో టాప్ 2లో ఉన్న టీం ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాల్సి ఉంది టీమిండియా. 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్న న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ ఎర్లీగా కోల్పోయింది. రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్‌లో జస్ట్ 12 బాల్స్ ఆడి 6 రన్స్ కొట్టి ఔట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యిండు. రవీంద్ర అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 4 ఓవర్స్‌లో 17 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్. న్యూజిలాండ్ మరో ఓపెనర్ విల్ యంగ్ ఈ మ్యాచ్‌లో 35 బాల్స్‌లో 22 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యిండు. విల్ యంగ్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 11.3 ఓవర్స్‌లో 49 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ వికెట్‌గా అవుట్ అయ్యిండు విల్ యంగ్. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ డెరియన్ మిచెల్ ఈ మ్యాచ్‌లో కాన్వే బదులు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ 35 బాల్స్‌లో 17 రన్స్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. మిచెల్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 25.1 ఓవర్లో 93 రన్స్ చేసి 3 వికెట్స్ కోల్పోయింది. థర్డ్ వికెట్‌గా అవుట్ అయ్యిండు మిచెల్. న్యూజిలాండ్ ఎర్లీగా 3 వికెట్స్ కోల్పోతున్నప్పటికీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ విలియమ్సన్ మాత్రం 50 కొట్టిండు. విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో 77 బాల్స్‌లో 51 రన్స్ కొట్టిండు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ టామ్ లేథమ్ ఈ మ్యాచ్‌లో 20 బాల్స్ ఆడి 14 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. లేథమ్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 32.2 ఓవర్స్‌లో 133 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. ఫోర్త్ వికెట్‌గా అవుట్ అయ్యిండు టామ్ లేథమ్. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో 8 బాల్స్‌లో 12 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ఫిలిప్స్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 35.4 ఓవర్స్‌లో 151 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఫిఫ్త్ వికెట్‌గా అవుట్ అయ్యిండు ఫిలిప్స్. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మైకెల్ బ్రేస్వెల్ ఈ మ్యాచ్‌లో 3 బాల్స్ మాత్రమే ఆడి 2 రన్స్‌కి అవుట్ అయ్యిండు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. బ్రేస్వెల్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 159 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది 37.1 ఓవర్లో. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కేన్ విలియమ్స్ ఈ మ్యాచ్‌లో ఎక్సలెంట్‌గా ఆడిండు. 120 బాల్స్‌లో 81 రన్స్ కొట్టి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రాహుల్ స్టంప్ అవుట్ చేసిండు. విలియమ్స్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 169 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది 41 ఓవర్స్‌లో. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఈ మ్యాచ్‌లో జస్ట్ 31 బాల్స్‌లో 28 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యిండు. కెప్టెన్ శాంట్నర్ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 195 రన్స్‌కి 8 వికెట్స్ కోల్పోయింది 44.2 ఓవర్స్‌లో. మ్యాట్ హెన్రీ మ్యాచ్‌లో 4 బాల్స్‌లో ఆడి 2 రన్స్‌కి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హెన్రీ అవుట్ అయ్యే సమయానికి న్యూజిలాండ్ 196 రన్స్‌కి 9 వికెట్స్ కోల్పోయింది 4.4 ఓవర్స్‌లో. నైన్త్ వికెట్‌గా అవుట్ అయ్యిండు హెన్రీ. ఇంకా ఫైనల్ వికెట్‌గా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యిండు. వరూర్‌కి మ్యాచ్‌లో 2 బాల్స్ ఆడి జస్ట్ 1 రన్ కొట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యిండు. ఇంకా ఫైనల్‌గా న్యూజిలాండ్ 45.3 ఓవర్స్‌లో 205 రన్స్ చేసి ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 44 రన్స్ తేడాతో గెలిచింది న్యూజిలాండ్ పైన.
ఫ్రెండ్స్ ఇది ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమ్మరీ. ఈ సమ్మరీ చెప్పి వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇది ఛాంపియన్ ట్రోఫీ 2025లో లాస్ట్ లీగ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్లో 249 రన్స్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి శ్రేయస్ అయ్యర్ 98 బాల్స్లో 79, హార్దిక్ పాండ్యా 45 బాల్స్లో 45 రన్స్, అక్షర్ పటేల్ 61 బాల్స్లో 42 రన్స్, కేఎల్ రాహుల్ 29 బాల్స్లో 23 రన్స్. అలాగే న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హెన్రీ హైయెస్ట్ వికెట్ ట్రాకరు 80 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 5 వికెట్ తీసుకున్నాడు. జెమిన్స్ 8 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సచిన్ రవీంద్ర 6 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. శాంట్నర్ 10 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ యొక్క టార్గెట్ వచ్చి 250 పరుగులు. అందుకు రిప్లై కానీ న్యూజిలాండ్ 205 పరుగులుగా ఆల్అౌట్ అయిపోయింది 45.3 ఓవర్స్లో. న్యూజిలాండ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే విలియమ్స్ హైయెస్ట్ స్కోరు 120 బాల్స్లో 81 రన్స్, శాంట్నర్ 31 బాల్స్లో 28, యంగ్ 35 బాల్స్లో 22, మిచెల్ 35 బాల్స్లో 17 రన్స్. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసుకున్నాడు ఈ మ్యాచ్లో. వరుణ్ చక్రవర్తి జస్ట్ 10 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 9.3 ఓవర్స్ వేసి 56 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 10 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే న్యూజిలాండ్ని టీమిండియా 44 రన్స్ తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా గ్రూప్ ఏ పాయింట్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆల్రెడీ సెమీఫైనల్ క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ ఏలో టాప్ 1 వచ్చి ఇండియా, టాప్ 2 వచ్చి న్యూజిలాండ్ ఉంది పాయింట్ టేబుల్లో. నెక్స్ట్ గ్రూప్ బి పాయింట్ టేబుల్లో టాప్ 1 ప్లేస్లో సౌత్ ఆఫ్రికా, టాప్ 2 ప్లేస్లో ఆస్ట్రేలియా ఉంది. ఈ సెమీఫైనల్ రూల్స్ ప్రకారం గ్రూప్ ఏలో టాప్లో ఉన్న ఇండియా, గ్రూప్ బిలో టాప్ 2లో ఉన్న ఆస్ట్రేలియాతో ఆడాలి మ్యాచ్. అలాగే గ్రూప్ బిలో టాప్లో ఉన్న సౌత్ ఆఫ్రికా, గ్రూప్ ఏలో టాప్ 2లో ఉన్న న్యూజిలాండ్ మీద ఆడుతుంది. ఈ మార్చి 4వ తేదీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ సెమీఫైనల్. నెక్స్ట్ మార్చి 5వ తేదీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ సెమీఫైనల్. ఫైనల్ మ్యాచ్ వచ్చి మార్చి 9వ తేదీ. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. మధ్యాహ్నం 2:30 నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతాయి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.